ఇప్పుడు నేను నూడిల్స్ని అయితే ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. చూడండి, పొగలన్నా కక్కుతుంది. బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. చూసారు కదా, ఈరోజు మనమైతే టేస్టీ అయిన నూడిల్స్ అయితే వండుకుంటున్నాం. ఈ నూడిల్స్ అనేది నిజంగా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలంటే నూడిల్స్ ప్యాకెట్ అన్నది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన నూడిల్స్ ప్యాకెట్. ఆ తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక బౌల్ లాంటిది పెట్టుకొని దాంట్లోకి నీళ్లు వేసుకొని మనమైతే నూడిల్స్ అనేది కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. నూడిల్స్ అనేది వేసిన తర్వాత ఈ నూడిల్స్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా బాయిల్ అయిన తర్వాత మనం చిన్నగా ఇలాగంటే నూడిల్స్ అనేది ఈజీగా చిదిగిపోయింది అనుకోండి, మన నూడిల్స్ అనేది అంత బాగా బాయిల్ అయిందనమాట. మన నూడిల్స్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక చుక్క కూర నీళ్ళు లేకుండా అయితే మనం తీసుకుందాము. చూడండి, నూడిల్స్ అనేది ఎంత బాగా వచ్చిందో, మనకి ఎంత మంచి బాయిల్ అయితే అంత మంచిగా మన నూడిల్స్ అనేది ఉంటుంది. సో నీళ్ళు కూర ఇందులో ఉన్నాయి. చుక్క కూర నీళ్ళు లేకుండా మొత్తం కూర తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నూడిల్స్కి సరిపడేంత నూనె అయితే వేసుకోండి. చూడండి, మేము నూడిల్స్కి సరిపడేంత నూనె అయితే వేసుకున్నాం కాబట్టి ఇవే మన గుడ్లు. ఇన్ని గుడ్లు వేసుకొని అయితే మనం ఈరోజు నూడిల్స్ అయితే చేస్తున్నాము. చూడండి, నూడిల్స్కి కావాల్సినది మనకైతే క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ మనకైతే కావాలి. సో మనం ముందుగా నూనె అన్నది వేసుకున్నాం కాబట్టి నూనెను మనం వేడవనిచ్చాము. మనకి నూనె అన్నది బాగా వేడైపోయింది కాబట్టి మనం ఒక్కొక్క గుడ్డుని ఈ విధంగా మనం వేసుకున్నాం అనుకోండి, టేస్టీ అనే ఎగ్ నూడిల్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో మీకు చెప్తున్నాను కదా, ఈ నూడిల్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నూడిల్స్లోకి ఎక్కువ గుడ్లను ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి నేను అన్నది ఎన్ని గుడ్లు అన్నది వేస్తున్నానో. సో ఈ నూడిల్స్ అయితే అందరికీ ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. కొంతమందికి నూడిల్స్ తయారు చేయడం అంటే రాదు. సో ఈ వ్లాగ్లో అయితే మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. నూడిల్స్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. నేను చేస్తున్నట్టే చేశారనుకోండి, పర్ఫెక్ట్ నూడిల్స్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం గుడ్లు అనేది వేసుకున్నాం కాబట్టి గుడ్లని మీరు మరీ చిన్నగా కాకుండా కొద్ది కనబడేటట్టు పెద్దగా అన్నది కలుపుకోండి. సో అలా అంటున్న కొద్దీ గుడ్డు అన్నది చిన్నగా పెద్దగా ఉండి చాలా బాగుంటుంది. సో టేస్ట్ వచ్చేసి చాలా యమ్మీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తం కూర చిన్నగా పెద్దగా స్మాష్ అయితే చేసుకుందాం ఈ గుడ్లని. ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, మేమైతే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా మనమైతే అనుకుంటున్నాము. సో మీరు కూడా ఇలాగ అనుకోండి. ఈ గుడ్లు కూర చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నూడిల్స్లోకి మధ్యలో మనం నూడిల్స్ తింటుంటే ఈ గుడ్లు అనేది టేస్ట్కి తగిలి నిజంగా చాలా బాగుంటుంది. సో అందరూ కూడా ఫుల్గా చూడండి నూడిల్స్ వీడియో అన్నది. ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం కూర కలిపేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా గుడ్లను ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు మనమైతే దీంట్లోకి క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు అయితే మనం వేసుకుందాము. సో ఇదే టైం ఫ్రెండ్స్, కొద్దిగా గుడ్లు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యాప్సికమ్ ఇంకా పచ్చిమిరపకాయ అనేది వేసుకొని వీటిని కూడా బాగా మనమైతే కలిపేసుకుందాము. వీటిని కలిపేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ కూడా ఇందులోకి యాడ్ అయ్యి నిజంగా చాలా బాగుంటుంది నూడిల్స్ అనేది. ఈ విధంగా మనం మొత్తం కూర కలిపేసుకున్నాం అనుకోండి, నూడిల్స్ తింటుంటే మనకు ఆ క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ ఆహా ఎంత మంచి టేస్ట్ అనేది వస్తుందో. ఈ విధంగా మనం మొత్తం కూర కలిపేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే మేము మొత్తం కూర కలిపేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కొద్దిగా అయితే వేసుకుందాము. సో చూడండి, వీటిని వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం కలుపుకుందాము. ఇలా మొత్తం కూర నూడిల్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారు అనుకోండి, రుచికి చాలా బాగుంటుంది నూడిల్స్ అన్నది. అలాగే ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మనం అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే ఈ నూడిల్స్లోకి 1 స్పూన్ అంత ఉప్పు అయితే వేస్తున్నాము. సో మీరైతే టేస్ట్కి సరిపడంతే వేసుకోండి. మేము 1 స్పూన్ ఉప్పు వేసాము. మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూస్తున్నట్టయితే ఈ నూడిల్స్ అన్నది మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ మొత్తం కూర నీళ్ళు అన్నది అంతా పోయింది. ఒక్క చుక్క కూర నీళ్ళు లేదు. సో ఇదైతే మనం ఈ నూడిల్స్ అంతా కూర ఈ విధంగా మనం వేసుకోవాలి. చూడండి, నూడిల్స్ అంతా కూర మనం అయితే వేసుకున్నప్పుడు నూడిల్స్ అన్నది ఇలాగ ఉంటుంది. మనం కలిపే కొద్దీ నూడిల్స్లోకి కావాల్సిన పదార్థాలు అన్నవి చాలా తక్కువ ఉంటాయి, కానీ నూడిల్స్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ విధంగా మనమైతే మొత్తం నూడిల్స్ అన్నది వేసుకున్నాం కాబట్టి
ఇప్పుడు మనం మొత్తం కలిసేటట్టుగా మనం అయితే కలిపేసుకుందాము. చూడండి, ఒక ఫోర్కు ఒక గంటతోటి అయితే మొత్తం నూడిల్స్కి మనం ఇందాక వేసినట్టు వెజిటేబుల్స్, గుడ్లు, ఉప్పు అవన్నీ కలిసేటట్టుగా మనం అయితే బాగా కలిపేసుకున్నాం అనుకోండి, నూడిల్స్ అనేది అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మనం మామూలుగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మీరైతే నేను టేస్ట్ చేస్తున్నప్పుడే మీకు అర్థమైపోద్ది నేను ఎంత బాగా నూడిల్స్ అన్నది చేసామన్నది. ఇప్పుడు నూడిల్స్లోకి కావాల్సినది మనకి సోయా సాస్ అవన్నీ కావాలి కదా, మీకైతే కొలతతో చెప్తాను, బాగా వినండి ఫ్రెండ్స్. మనమైతే సోయా సాస్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము. సోయా సాస్ అయితే ఎక్కువ వేసుకోకుండా ఒక స్పూన్, చూసారా, ఒక స్పూన్ సోయా సాసే మనకు సరిపోతుంది. సో సోయా సాస్ వేస్తాం కాబట్టి చిల్లీ సాస్ వేసుకుందాము. చిల్లీ మనమైతే 2 స్పూన్లు, మనకు ఎక్కువ కారం కావాలనుకుంటే చిల్లీ వేసుకోండి. వెనిగర్ అన్నది చాలా కొద్దిగా డ్రాప్స్ అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. వెనిగర్ అన్నది ఎక్కువ తినకూడదు కాబట్టి. మన టమాటో సాస్ మనకి ఇష్టమే. ఈ 2 కూర, చిల్లీ సాస్, టమాటో సాస్ మన ఇష్టమే ఫ్రెండ్స్. ఆ సోయా సాస్ కొద్దిగా తక్కువే వేసుకోండి, ఒక స్పూన్ అంతా. ఇప్పుడు మనమైతే మళ్ళీ ఒక స్పూన్ కారం అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఈ సాస్లు కారం వేస్తాం కాబట్టి మనం చిన్నగా లాస్ట్లో గరం మసాలా అన్నది వేసేద్దాం. ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒక ఫోర్క్ తోటి అలాగే ఒక గరిటెతోటి మనమైతే మొత్తం కూర కలిపేసుకుందాము. ఈ నూడిల్స్లోకి అయితే మనకి మొత్తం కూర కలవాలి ఫ్రెండ్స్. కలిసిన తర్వాత ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం కొద్దిగా అయితే కలుస్తుంది కదా. ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే టేస్టీ అయిన నూడిల్స్ అన్నది తయారు చేసుకోండి. చూడండి, నూడిల్స్లోకి మొత్తం మనం వేసిన క్యాప్సికము, ఉల్లిపాయలు, పుదీనా అవన్నీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మెయిన్గా మన ఎగ్ నూడిల్స్ వండేటప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కలుపుకొని మధ్యలో తింటుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కదా. చూడండి, మొత్తం కలిసిపోతుంది. మనం కలిపే కొద్దీ మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మన నూడిల్స్ అనేది ఉన్నది. చూడండి, నూడిల్స్ అనేది మనకు ఆల్మోస్ట్ మనం కలిపేసినట్టే. ఈ విధంగా మన టేస్టీ అయిన నూడిల్స్ అనేది మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగుందో కదా. ఇది చూస్తుంటే మనకైతే తినాలనిపించేస్తుంది. గుడ్లు కూర ఎక్కువగా ఉండి చూడండి, పెద్ద సైజులో అయితే గుడ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మన నూడిల్స్ అయితే అయిపోయింది కాబట్టి మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే నూడిల్స్ అనేది ఈ విధంగా మనం మొత్తం కూర వేసుకొని ఒకసారి టేస్ట్ చేసేద్దాము. ఈ నూడిల్స్ అనేది నిజంగా రుచికరంగా ఉంటుంది. చూడండి, ప్లేట్లో వేసే కొద్దీ మనకైతే గుడ్లు అనేది ఎక్కువగా వస్తుంది కదా. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. వెంటనే ఇప్పుడు మనమైతే టేస్ట్ చేసేద్దాము. ముందుగా మనమైతే టేస్ట్ చేసేటప్పుడు మనకి ఉల్లిపాయలు, అలాగే మన నిమ్మకాయ, కొద్దిగా పుదీనా, ఈ 3 ఉన్నాయి అనుకోండి, మన నూడిల్స్ అనేది అదిరిపోతుంది. సో మన టేస్ట్కి అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం నూడిల్స్ అంతా కూడా తయారు చేసుకున్నాము. సో మీద కూర పెద్ద గుడ్లన్న కూర ఉన్నాయి. సో చూస్తుంటే వెంటనే తినాలనిపించేస్తుంది. ఈ నూడిల్స్ని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకైతే ఫుల్గా చూపెట్టాను కాబట్టి మొత్తం కూడా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మంచి నిమ్మకాయ, ఉల్లిపాయ, అలాగే పుదీనా, ఇవన్నీ మంచి కాంబినేషన్ నూడిల్స్కి. ఇప్పుడు నేను నూడిల్స్ని అయితే ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. చూడండి, పొగలన్న కక్కుతుంది. కొన్ని నూడిల్స్ని నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. బాగుంది, సూపర్ ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది, సూపర్. సో అందరూ కూడా మీరు మా నూడిల్స్ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అందరికీ మా ఎగ్ నూడిల్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.